చిన్న సినిమాకు థియేటర్ ఇవ్వాలి ఇవ్వాలి చిన్న సినిమాకు థియేటర్ ఇవ్వాలి ఇవ్వాలి జై సినిమా ఇస్తారు డిజిటల్ రేట్ ఎవరు కట్టాలి డిజిటల్ రేట్ కూడా థియేటర్ రేట్ కూడా డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు యూఎఫ్ఓ ట్యూబ్ 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 రేట్లు చిన్న సినిమాను చిన్న సినిమాను చిన్న సినిమాను చిన్న సినిమాను చిన్న సినిమాను చిన్న సినిమాను गाय तो आवाज नहीं आती मुझे డిజిటల్ రేట్లు డిజిటల్ రేట్లు మరక్తం తర్వాత డిజిటల్ రేట్లు 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 చిన్న సినిమాను ఫిలిం ఛాంబర్ దగ్గర దీనికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రెడీయా సిరాజ్ రెడీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్న మా సాయి వెంకట్ గారు, సిరాజ్ గారు, అలాగే డిఎస్ రెడ్డి గారు, గురురాజ్ గారు, రవి గారు, ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ హీరో సన్నీ గారు, కన్నగౌడ్ గారు, వైట్ మాస్టర్ ఉన్నారు. అందరూ ఇక్కడున్న ఆర్టిస్టులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మేము తలపెట్టే ధర్నా కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా క్యూబ్, యూఎఫ్ఓ, ఇంకోటి పిహెచ్డి అని కూడా ఉంటుంది. ఈ 3 డిజిటల్ జనాలకు ప్రజలకు తెలియదు, ఓన్లీ సినిమా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాటి కష్టాలు. ఏంటంటే ఇక్కడ ఒక సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలంటే
వాళ్ళ డిజిటల్ ప్రొవైడర్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇక్కడ కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్గా చేయడానికి ఉంటే క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ పిహెచ్డి కానీ వాళ్ళు చేయడానికి ఉంటే ఇక్కడ లోకల్ ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్ 3 ప్రొడ్యూసర్లు ఒక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి ఇంకొక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి మొత్తం ప్రొడ్యూసర్లందరినీ దోచేస్తున్నారు. క్యూబ్లో ఒక ప్రొడ్యూసర్, యూఎఫ్ఓలో ఒక ప్రొడ్యూసర్, బడా ప్రొడ్యూసర్, ఇంకొక పిహెచ్డిలో ఇంకొక ప్రొడ్యూసర్. ఈ ప్రొడ్యూసర్లు కలిసి బయట రాష్ట్రాలలో 2,500, 3,000 రూపాయలు ఉన్న డిజిటల్ ఛార్జెస్ వారానికి బాంబేలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, ఇక్కడ కూడా కేసరా అనే ఒక డిజిటల్ ప్రొవైడర్ ఉంటుంది. అది కూడా 2,500కి ఇస్తారు. కానీ వాళ్ళకి థియేటర్లు ఇయ్యరు. ఒక కంపెనీ అతనికి 1000 థియేటర్లు ఉంటాయి, ఇంకొక కంపెనీ అతనికి 1000 థియేటర్లు ఉంటాయి. ఆ ఇద్దరు కలిసి ఇంకొక అతనికి ఏమో మొత్తం మల్టీప్లెక్స్లు ఉంటాయి. ఈ 3 కలిసి మొత్తం దోచేస్తున్నారు. బయట రాష్ట్రాలలో 2,500 నుంచి 3,000 ఉంటే మన దగ్గర ఒక థియేటర్కు వారానికి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. మల్టీప్లెక్స్కి అయితే 15,000 తీసుకుంటున్నారు. అంటే బయట రాష్ట్రాల కంటే కూడా ఒక వారానికి 7,000. అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేయాలి. నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ వీటికే 10 లక్షలు కట్టిన నేను. అంటే బయట అదే కేసరికి నేను 2,500 కట్టిన. కానీ దానికి థియేటర్ లేవు, జస్ట్ 3-4 థియేటర్లే ఉన్నాయి. మొత్తం దోపిడీ ఒక 3 ప్రొడ్యూసర్లు కలిసి దీన్ని ఈ డిజిటల్ ద్వారా దాదాపు 10,000 కోట్లు సంపాదించారు ఇప్పటికి వాళ్ళు స్టార్టింగ్ నుంచి. ఈరోజు కూడా ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు, జనాలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈరోజు మేమందరం వాటికి బాధ్యులం. ఇప్పుడు ఈయన సినిమా రిలీజ్ చేసిన ఈయన మా సిరాజ్ కూడా ఒక 10 సినిమాలు రిలీజ్ చేసిండు, డైరెక్షన్ చేసిండు, హీరోగా చేసిండు. కానీ ఏ సినిమా చేసినా వీరు మొన్న 2 సినిమా చేసిండు. ఈయన ఎవరు సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా, చిన్న సినిమా చేసినా మొత్తం దోపిడీ మాత్రం ఆ 3 ప్రొడ్యూసర్లే తింటున్నారు. దీన్ని తక్షణమే ఈ డిజిటల్ ఛార్జెస్ బయట రాష్ట్రాలలో ఉన్నట్టు చెన్నైలో 2,500 ఉంటుంది, ఎట్లా ఇక్కడ 10,000 ఎందుకు ఉండాలి వారానికి? బాంబేలో 2,500 ఎందుకు ఉంటుంది, ఇక్కడ 10,000 ఎందుకు ఉండాలి? అంత దోపిడీ ఎందుకు? ఇప్పటికే ప్రభుత్వాలే వాళ్ళకు ఆ ప్రొడ్యూసర్లకు సినిమా స్టూడియోల కోసం ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చింది. అది సరిపోనట్టు ఈ డిజిటల్ ఛార్జెస్ మీద కూడా వాళ్ళు డబ్బుల మీద డబ్బులు వేస్తూ ప్రొడ్యూసర్లందరినీ చంపేస్తున్నారు. ప్రొడ్యూసర్ సినిమా తీయకపోతే ఇలాంటి ఆర్టిస్టులకు అసలు వేషాలు దొరకక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న సినిమా రిలీజ్ అయితేనే నిర్మాత కానీ, ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్ కానీ లాభం జరుగుతుంది. ఏ నిర్మాత అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న సినిమాతోటే ఎంటర్ అయ్యిండు. చిరంజీవి లాంటి వారు కూడా గుణాతిరాలని ఒక చిన్న సినిమాతోటే స్టార్ట్ అయ్యిండు. పెద్ద హీరోలు ఎవరైనా కానీ ఈరోజు చిన్న సినిమానే చంపేస్తున్నారు. చిన్న సినిమాను చంపేస్తే మనుగడ లేదు, ఇండస్ట్రీ లేదు. ఇంకే కొన్ని రోజులైతే అసలు మొత్తం ప్రొడ్యూసర్ల డబ్బులన్నీ ఆ 3 డిజిటల్ ప్రొవైడర్ల దగ్గరకే వెళ్ళిపోతాయి. ఆ తర్వాత సినిమా తీసే నాయలు లేడు. నేను ఇప్పటికి 43 సినిమాలు తీసిన, కానీ లాభం లేదు. ప్రతిదీ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో రాజులకు సుంకాలు కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మేము ప్రొడ్యూసర్లు ఈ డిజిటల్ ప్రొవైడర్లకు సుంకాలు కట్టే పరిస్థితి వస్తుంది. కానీ దీన్ని వాళ్ళు మళ్ళా తెలుగు ఫిలిం ఛాంబర్ల ప్రొడ్యూసర్ల మెంబర్గా ఉంటారు, కానీ దాన్ని ఎవరు నివారించరు. మేము అడిగితే మేమే మళ్ళీ ఏమనంటే తెలంగాణ వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్తారు. మేము తెలంగాణ వాళ్ళకైనా, ఆంధ్ర వాళ్ళకైనా, ఎవరికైనా నష్టం జరుగుతుంది వాళ్ళ ద్వారా. కాబట్టి దీన్ని ప్రభుత్వమైన గుర్తించి తప్పకుండా ఈ ప్రొవైడర్లను తక్షణమే వాళ్ళ పార్ట్నర్షిప్ను తీసేస్తారా, లేకపోతే గవర్నమెంట్ అయినా టేకప్ చేసి వాళ్ళని తీసేసి పక్క రాష్ట్రాలలో ఏ రేటు ఇస్తున్నారో ఆ రేటు పరంగా జరిగితే 2,500కు మనకు ప్రొవైడర్ వస్తే చాలా ఇది. గతంలో మేము రీల్స్గా ఉన్నప్పుడు మాత్రం అసలు డిస్ట్రిబ్యూటర్ పెట్టుకునేవాడు ఆ రీల్స్ డబ్బులు, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఇస్తున్నారు. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత దాని ద్వారా ప్రొడ్యూసర్కి చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనికి నిరసిస్తూ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. 10 రూపాయల మక్కలను
300కి అమ్ముతున్నారు. అది పాప్కార్న్ అని. అది ఎంతవరకు అన్యాయం? న్యాయం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. ఒక థమ్స్అప్ తాగాలంటే 300 రూపాయలు ఉంటుంది, ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 100 రూపాయలు ఉంటుంది. ఇది కూడా సామాన్య ప్రజలు థియేటర్లకు వెళ్ళలేని, మధ్యతరగతి కుటుంబాలు ఫ్యామిలీతో థియేటర్కు వెళ్ళలేని పరిస్థితి. దీన్ని కూడా నివారించాలి. ఇది మాత్రం 100% థియేటర్లు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ అనుకుంటే 100% అవి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అన్ని లీజు సిస్టంలోనే ఉన్నాయి థియేటర్లన్నీ. వాటిని తక్షణమే ఆ రేట్లు కూడా తగ్గించాలి. చిన్న సినిమా చూడాలంటే థియేటర్కు రాని పరిస్థితి ప్రేక్షకులు కూడా. ఈ మధ్యకాలం నిన్ననే ఐబొమ్మ అనే ఒక యాప్ను పట్టుకున్నారు. దానిలో 21,000 థియేటర్ సినిమాలు ఉన్నాయంట. అన్నీ ఫ్రీగా చూస్తుంటే డబ్బులు పెట్టి థియేటర్లకు ఎందుకు వస్తారు? ఇది ఒక్కటే కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. పైరసీ ఇంకా యాప్లు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఉన్న యాప్లను ఇప్పుడు తెలంగాణ పోలీస్ మాత్రం బ్రహ్మాండమైన పనిచేసింది. ఆ ఐబొమ్మ యాప్ని మొత్తానికి ఛేదించి దాన్ని పట్టుకొని మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా హర్షణీయం. దాన్ని మేము బాగా పోలీసు డిపార్ట్మెంట్ వారిని మేము అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా వాళ్ళని తప్పకుండా మేము అందరం కలిసి అభినందిస్తాం. సజ్జనార్ గారు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అలాగే సివి ఆనంద్ గారు కూడా దీని మీద బాగా పనిచేస్తున్నారు. పైరసీ మీద తప్పకుండా వాళ్ళకు మాకు ధన్యవాదాలు తెలుపుతా ఉంటాం. డిజిటల్ రేట్లు తగ్గించాలి. ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్. నేను ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను ఎన్నో సినిమాలు తీశాను, నెగిటివ్లో సినిమా చేశాను. ఇప్పుడు కూడా సినిమా చేసి రిలీజ్కి ఉంది నాది. రిలీజ్కి దాదాపు 9 నెలల నుంచి వెయిటింగ్. ఎందుకు అంటే 400 థియేటర్లో నేను రిలీజ్ చేయాలి. దేవుడు సినిమా తీసిన, జయ హో రామానుజ దేవుడు సినిమా తీసినాం. 400 థియేటర్ల గట్ట నేను రిలీజ్ చేయాలంటే నాకు 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకే కట్టాలి. నేను సినిమా తీసింది పోయింది, ఇన్ని కోట్లు పెట్టింది పోయింది, రేపు పబ్లిసిటీ, ప్రమోషన్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్రొడ్యూసర్. అంటే ఆఖరికి ఇంతకు ముందు థియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొజెక్టర్ ఉండేది. మేము సినిమా వేసే వాళ్ళం, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు, థియేటర్ ఎగ్జిబ్యూటర్ మనకు డబ్బులు ఇచ్చేది. 20 నెగిటివ్లో మేము సినిమాలు చేసినప్పుడు. వన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మాఫియా తోటి యూఎఫ్ఓ క్యూబ్ అనే ఈ డిజిటల్ మాఫియా ఎప్పుడైతే వచ్చిందో, ఎవరు థియేటర్లో వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టుకోలేరా అండి? వాళ్ళు థియేటర్లో ప్రొజెక్టర్ పెట్టుకోకుండా థియేటర్లో ఒక యూఎఫ్ఓ క్యూబ్ మీద ఆధారపడితే ఇవాళ ఏమైంది? థియేటర్ వాళ్ళ చేతులు ఉన్నట్టే కానీ డిజిటల్ ప్రొవైడర్ వాళ్ళ చేతిలో లేరు. మేము డిజిటల్కి డబ్బులు కట్టాలి. థియేటర్లో వాళ్ళు ఏమంటారు, మేము థియేటర్లు ఇస్తాం సార్ అంటారు. కరెక్టే, థియేటర్ ఇస్తావు, మరి డిజిటల్ డబ్బులు ఎవరు కట్టాలి? నీ ప్రొజెక్టర్ నీది కాదు. 12,000 రూపాయలు కట్టాలి. అంటే నేను 400 థియేటర్లు అంటే 50 లక్షల రూపాయలు డిజిటల్ వాళ్ళకి కట్టాలి. ఒక చిన్న ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటే మామూలు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా లేడు. ఇలా సిరాజ్ ఎన్ని సినిమాలు చేశాడు ఆయన, ఈ పాన్ ఇండియా సినిమాలు చేశాడు, యుఎస్లో రిలీజ్ చేశాడు సిరాజు. అంత మంచి టాలెంట్ ఉండి ఒక హీరోగా ఎంత టాలెంట్ ఉన్న ఆయన 15 సినిమాలు చేశాడు దాదాపు కొన్ని సంవత్సరాలుగా. కానీ ఏ సినిమాకి ఆయనకు డబ్బు రాలేదు. కారణం ఏంది? మా డబ్బు వాడు దోసుకుంటుండు. మా డబ్బు డిజిటల్ వాడు దోసుకుంటుడు. మాకు వచ్చే డబ్బును మొత్తము వాడే దోసుకుంటే మేము పెట్టిన పెట్టుబడి, మేము ఈ కొంతమంది మా నిర్మాతలు ఇండ్లమ్మి సినిమాలు తీశారు, పొలాలమ్మి తీశారు, ఆఖరికి భార్య మీద పుస్తలమ్మి కూడా తీసిన వాళ్ళు ఈరోజు రోడ్డున పడిపోయి, ఇవాళ వచ్చిన నిర్మాత బెంచ్ కార్లో వచ్చి ఫిలిం నగర్కి వచ్చిన నిర్మాత ఇవాళ బైక్ కూడా లేని పరిస్థితి వచ్చింది టుడే. ఇదంతా డబ్బు ఎక్కడ పోతుంది అంటే ఈ డిజిటల్ మాఫియా మొత్తము లాగేసి డబ్బుని ప్రొడ్యూసర్కి ఏమి లేకుండా చేస్తుంది. సో దీన్ని మేము 2008 నుంచి ప్రధాన్ రామకృష్ణ గౌడన్న మేము 2008 నుండి ఎన్నో నిర్హార దీక్షలు చేస్తే మాకు పర్సెంటేజ్ విధానం వచ్చింది. అంతకుముందు పర్సెంటేజ్ విధానం కూడా లేదు. థియేటర్ రెంట్లు కట్టేమనేవాళ్ళు. ఇప్పుడేం తెలుసా, మీరు చిన్న సినిమా ఎట్లయినా రిలీజ్ చేయరు కాబట్టి థియేటర్లు ఇస్తాం, డిజిటల్ కట్టుకో అంటారు. థియేటర్ ఇస్తాడు, డిజిటల్ ఎవరు కట్టాలి? సో ఈ విధంగా వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఎలాగో డిజిటల్ కట్టలేరు కాబట్టి థియేటర్ ఇస్తాను ఊరికే
ప్రజల్నే మభ్యపెట్టడానికి చెప్పే మాటలు. నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే డిజిటల్ కట్టి పోదామా అంటే వాడు థియేటర్ ఇవ్వడు, అక్కడ కూడా మోసమే. ఇవాళ చూడండి 750 సినిమాలు ప్రతి ఇయర్ సెన్సార్ అయితే రిలీజ్ అయ్యే సినిమాలు 250. అలా అన్న చెప్పినట్టు 200 సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా ఎక్కడో 5 థియేటర్లు 10 థియేటర్లు, పనికిరాని థియేటర్లు, ఏసీ లేని థియేటర్లు, దోమలున్న థియేటర్లు, ఇలాంటివి చూసి చిన్న సినిమాలకు ఇస్తారు. జనం రాలేదంటే జనం ఎట్లొస్తారు? ఇలా లగ్జరీ అలవాటు అయిపోయి ఉంది. లగ్జరీ కోసం ఉన్న వాళ్ళు ఏదో మామూలు థియేటర్ ఇచ్చేసి జనం రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నాని ఉధృతం చేస్తాం. డిజిటల్ మాఫియా ఏదైతే ఉందో యూఎఫ్ఓ క్యూబో తమిళనాడులో ఇలాగే నిరహారదీక్ష చేస్తే అక్కడ తగ్గించారు. మన దగ్గర తగ్గించేది పోయి 4000 పెంచేసిండు వాడు. పోయినసారి ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్ మీద చేశారు. కానీ ఎందుకు ఎప్పుడు చేశారో రాత్రి డ్రాప్ అయిపోయారు. ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు. ఇందులో ఏంటంటే బ్రదర్ చెప్పినట్టు ఈ యూఎఫ్ఓ క్యూబ్లో ఇక్కడ ఉన్న 3-4 ప్రొడ్యూసర్లు అందులో పార్ట్నర్స్గా ఉన్నారు. అంటే మన నిర్మాతలే మనని చంపుతున్నారు, మన నిర్మాతలే మన దోచుకుంటున్నారు. ఎవరైతే అందులో పార్ట్నర్షిప్ ఉందో యూఎఫ్ఓ క్యూబ్లో వాళ్ళు ఇమ్మీడియట్లీ డ్రాప్ అయిపోవాలి. డ్రాప్ కాకపోతే మేము ఉధృతం చేస్తాం. ఇలాగే అన్న చెప్పినట్టు వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నాలు చేస్తాం అండ్ యూఎఫ్ఓ క్యూబ్ని స్తంభింపజేస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు ఆరంభం. మా సిరాజు బాగా పోరాటం చేసి అన్నగారు ధర్నా చేయాలి అంటే ఎన్ని ధర్నాలు చేసినా కూడా స్పందిస్తలేరంటే ఈసారి నిరంతరం చేద్దాం. ఏమన్నా సరే ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే చేద్దామని ముందుకు వచ్చిన సిరాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, నా పేరు డిఎస్ రెడ్డి, నేను ప్రొడ్యూసర్ను. దీక్ష పట్టేసుకో. ఈరోజు మనం సినీ ఫిలిం ఇండస్ట్రీలో చిన్న ఇష్యూస్ నుంచి పెద్ద వరకు చిన్న వాళ్ళంతా ఇండస్ట్రీ ఆర్టిస్టులు కానీ చిన్న ప్రొడ్యూసర్స్ కానీ సర్వైవ్ కావడానికి ఏవైతే ఆబ్స్టకిల్ వచ్చేసి పెద్ద సినిమాలు కొంతమంది ఇండస్ట్రీని కంట్రోల్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ సాల్వ్ కావాలని చెప్పి ముందరికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒకటి యూఎఫ్ఓ అండ్ క్యూబ్, వీళ్ళు వేరే రాష్ట్రాల్లో 2000 రూపాయలు ఉంటే వీళ్ళు ఇక్కడ 10,000 15,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో దాంట్లోనే డబ్బులు చాలా కట్టాల్సి వస్తుంది. వాళ్ళు కట్టలేక సినిమా ఫెయిల్ అయిపోతుంది. రెండవది సినిమా థియేటర్కి వెళ్తే ఒక్కొక్క థియేటర్లో 200 300 రేట్లు పెట్టడం జరుగుతుంది. అదే ఒకవేళ తక్కువ రేట్లు ఉన్నాయనుకోండి సినిమా లోపల ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్తారు. చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే పిక్చర్స్ తయారు చేసారో ఎవరైతే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారో అందరూ చాలామంది మూవీస్ చూడడం జరుగుతుంది. ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో లక్షల మంది దానిపైన బతుకుతున్నారు. వాళ్ళందరూ సర్వైవ్ కావడం జరుగుతుంది. ఇవన్నీ ముందరికి రావాలంటే యూఎఫ్ఓ క్యూబ్ చేస్తున్న 3 చేతిలో ఉన్నవి వాళ్ళు దాన్ని రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం దానికి ఒకటి ఉంది. సినిమా థియేటర్లు కూడా రేట్లు చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ఏమనుకుంటున్నామంటే అట్లీస్ట్ మనం ఇక్కడ చాలా తగ్గాల్సిన అవసరం లేదు. వేరే మన నేబరింగ్ స్టేట్లో ఏ రేట్లు అయితే నడుస్తున్నావో ఆ రేట్లకు ఈక్వల్ చేస్తే చాలా సంతోషిస్తాము. దానివల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది. లక్షల మంది ఆర్టిస్టులు వర్కర్సు చిన్న ప్రొడ్యూసర్స్ సర్వైవ్ అవుతారు. అదొకటి. తినుబండారు రేట్లు ఏవైతే ఉన్నావో మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడికంటే డబుల్ రేట్లు ఇక్కడ థియేటర్లో అమ్మడం జరుగుతుంది. కనీసం చా తాగాలన్నా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే ఒక 5 నిమిషాలు ఎప్పుడో నెలకో 2 నెలలకో సినిమాకి వెళ్తే ఒకసారి టీ తాగాలనో స్నాక్స్ తినాలంటే కూడా వాళ్ళు కొనలేక పరిస్థితి అవుతుంది. వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్కు ఎంజాయ్మెంట్కు నెలకు 2 నెలలకు ఒకసారి పోతారు. వాళ్ళు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. చిన్న థియేటర్లో లోకల్ థియేటర్లో పెట్టుకుంటే కూడా లోకల్ మాత్రం రేట్లు ఎక్కువ జరుగుతుంది. అది ఒకటి. పైరసీ ఒకటి. ఈ పైరసీ అనే దాన్ని అందరూ డిస్కరేజ్ 100% చేయాలి. ఎప్పుడైతే పైరసీ వచ్చేసిందో మన ఇంకా ఈ సినీ ఇండస్ట్రీ కూడా ఎక్కడ సర్వైవ్ కాలేదు. దయచేసి అందువల్ల ఇవన్నీ కంట్రోల్ చేయాలని అందరినీ నేను గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ఉన్న
ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో ఇన్వాల్వ్ అయ్యి అంతా ఈ సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం ఆలోచించి తగ్గాలని అప్పీల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను షిరాజ్ మెహదీ, గట్టిగా యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఇంకా సార్ నాకు ఒక మంచి పదవి ఇచ్చారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో, టీఎఫ్సిసి డైరెక్టర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అయితే బాధలో ఉన్నాను, రావట్లేదయ్యా. సరే మాట్లాడతాను. అయితే నా ఫస్ట్ సినిమా పార్సిల్ అని 2012లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ లేదు అప్పట్లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండింది. అప్పుడు సెట్లోకి వచ్చి కెమెరాలు పగలగొట్టారు. దేనికి అంటే తెలంగాణ కావాలి మాకు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి కెమెరాలు పగలగొట్టారు. ప్రతి సినిమా షూటింగ్ దగ్గర అందరు యూనిట్ వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరు భయపడేవాళ్ళు. అంత భయం అప్పట్లో తెలంగాణ అంటే. అప్పుడు తెలంగాణ రాలేదు. ఆ తర్వాత ఏ పెద్ద పెద్ద హీరోయిన్లకి కూడా అవమానం జరిగింది. కొట్టారు, తిట్టారు హీరోలకి షూటింగ్లోకి వచ్చి. తర్వాత సినిమాలు ఆపేశారు, థియేటర్లో రిలీజ్ కానివ్వలేదు. తుఫాన్ సినిమా, రామయ్య వస్తావయ్య సినిమా, అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఆపేశారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న వాళ్ళు తెలంగాణ ఇండస్ట్రీని మర్చిపోయారు. మన ప్రభుత్వం మర్చిపోయారో లేదో పట్టించుకోలేదో, అది ఎందుకో మాకు తెలియదు అండి. కానీ అప్పుడు నుంచి అలాగే సఫర్ అవుతూ ఉన్నాను. ఇంకా ఎప్పటి వరకు అవుతానో తెలీదు. ఎప్పుడు నా పేషెంట్ చచ్చిపోతుంది, నేను ఎప్పుడు ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను మీకు. ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్, సమస్యలు. ఫస్ట్ మీరు మీ సినిమాలో మంచి పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి పాటలు పాడిపించి మంచి లిరిసిస్ట్తో మీరు కంపోజ్ చేసి పాటలు రెడీ చేసి మీరు ఆడియో కంపెనీకి అప్లై చేస్తే వాళ్ళు మీ పాటలు తీసుకోరు. ఒకవేళ తీసుకున్న రూపాయి కూడా ఇవ్వడు. అదే సేమ్ సింగర్తో పెద్ద సినిమాల్లో పాడిస్తే, కొంచెం పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాల్లో వాళ్ళకి ఏమో కోట్ల రూపాయల వరకు ఇస్తారు. 75 లక్షలు, కోటి రూపాయలు అంతవరకు ఇస్తారు. తేడా ఏముంది? సింగర్స్ అయితే అదే కదా, ఓన్లీ ఆర్టిస్ట్ మాత్రమే డిఫరెంట్. అయినా అది పబ్లిసిటీ, ప్రమోషన్ మీ ఛానల్కి ఉంటుంది. మీరు చేస్తే, సపోర్ట్ చేస్తే ఎంతవరకు వెళ్తుంది అది? ఆడియో వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, సారీ బాబు మేము తీసుకోలేను అని చెప్తున్నారు. అయితే ఈ ఆడియో వాళ్ళు కూడా కొంచెం ఫస్ట్ ఏదైతే చేస్తున్నారు అంటే ఇంత దారుణం, వాళ్ళు మారాలి. తర్వాత వచ్చేసి మనం ఎంత ప్రమోషన్ పెట్టి, అంటే నేను ప్రమోషన్లో తగ్గను. సినిమా ఎంత బడ్జెట్లో తీస్తానో అంతే ఆ బడ్జెట్కి సేమ్ నేను తగ్గట్టుగా ప్రమోషన్ కూడా చేస్తాను. అది ప్రతి ఒక్కరికి తెలుసు మనోళ్ళకి. అయితే థియేటర్లకి వెళ్ళినప్పుడు థియేటర్ లిస్ట్ ఇస్తారు, కానీ మనకి సినిమా రిలీజింగ్ టైంలో థియేటర్ ఇవ్వడు. హైదరాబాద్లో అయితే ఎంత దారుణం అంటే, ఎంత పెద్ద దొంగలు అంటే, పీవీఆర్లో ఉన్న ఒక మురళీగాడు ఉన్నాడు, ఆడు పెద్ద దొంగోడు. 1-2 థియేటర్లు ఇస్తాడు ఒక్కొక్క షో. అది కూడా ఇక్కడ 20 మంది ఒకరి సుజనమాల్. ఆడు పెట్టిన టైమింగ్కి రావాలి. జనం ఎక్కడి నుంచి వస్తారు? ఆడు డైరెక్ట్గా అంటున్నాడు, నేనైతే ఇదినా ఇస్తున్నాను, వేరే వాళ్ళు ఏదైనా ఇస్తున్నారా అని అడుగుతున్నాడు ఆడు. అయితే మర్యాద ఇస్తే అక్కడ వరకు కంటెంట్ అల్లదు. కంటెంట్ వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏ భాషలో చెప్పాలి ఆ భాషలో చెప్పాలి అని చెప్తున్నాను. వేరే వాళ్ళు ఏది ఫీల్ కావద్దు. నేను కూడా ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ని. అయితే ఇక్కడ ఉన్న థియేటర్ పరిస్థితి చాలా దారుణం. సాయి వెంకట్ సార్ చెప్పినట్టు ఇక్కడ 5 థియేటర్లు 6 థియేటర్లు ఇస్తాడు. అందులో కూడా మనకి దోమలు ఉంటాయి, ఏసీలు పనిచేయవు. ఆ జనంతో మనం కూర్చోలేము. అంతా మాస్ థియేటర్లు ఎక్కడో ఊరి చివరిలో ఇస్తాడు. అయితే ఇంత దారుణం జరుగుతుంది. కనీసం ఒక 2 షోలైనా పీవీఆర్లో కానీ ఐనాక్స్లో కానీ ఇస్తే, ఒక మంచి టైమింగ్ ఇస్తే, మన సినిమా మంచి తీస్తేనే, మీకు ట్రైలర్ నచ్చితే, మీకు పోస్టర్ నచ్చితేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. ప్రమోషన్స్ మేము చేస్తున్న లెవెల్ చూసి ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. మేము డైరెక్ట్గా సినిమా తీసాము తీసుకొని చెప్పట్లే.
ప్రమోషన్ అంత గట్టిగా చేసిన తర్వాత కూడా థియేటర్ ఇవ్వకపోవడం అది మహా దారుణం. సరే థియేటర్ అయిపోయిన తర్వాత ఓటీటీలో కూడా ఎలా అయిపోయిందంటే కొంతమంది మేనేజర్స్ ఇక్కడ కొంతమంది ఆడియో కంపెనీ వాళ్ళు టైఅప్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా వెళ్తేనే మన తెలుగు సినిమా తీసుకుంటారంట, లేదంటే లేదు. అయితే అది మారాలి. ఫస్ట్ ఓటీటీ కూడా మారాలి. ఛానల్స్ పెట్టుకున్నారు కానీ వేస్ట్. అది ఓన్లీ మన వాళ్ళు కావాల్సిన వ్యక్తులు లేదా పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు, అది మారాలి. అది కూడా ఓటీటీలోకి ఇది వెళ్ళాలి సినిమాలు. నెక్స్ట్ శాటిలైట్లో ఒక పెద్ద స్టార్ హీరో సినిమా 1000 సార్లు వేస్తారు. ఎవడు సినిమా కూడా చూడరు. 1000 సార్లు నెల 2 నెలల్లో 1000 సార్లు వేస్తాడు. వారంకి వేస్తూ ఉంటాడు. అరే అది కాకుండా ఒక చిన్న బడ్జెట్లో ఉన్న ఒక మంచి కంటెంట్ సినిమా తీసుకోవచ్చు కదా. చచ్చిపోతావా? ఎందుకంత పాలిటిక్స్ మీకు? శాటిలైట్ తీసుకుంటే ఏమవుతుంది మీకు? ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు బ్రతికితేనే కదా మీకు ఇండస్ట్రీ నిలబడుతుంది. మీ శాటిలైట్కి మీరు యాడ్లు అన్నీ వస్తాయి. మీరు కూడా అందులోనే కదా పనిచేసేది. మరి ఎందుకు ఇంత దారుణం? అది తప్పు. అది మారాలి. శాటిలైట్ వాళ్ళు క్యూబ్ యూఎఫ్ఓ అరే దోపిడి దొంగలు సార్, ఇంత ఈజీగా చెప్పకూడదు. ఈయన కొడుకుల గురించి అయితే ఎంత చెప్పినా అంత తక్కువే. క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళకి అయితే డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ వార్నింగ్ ఇస్తున్నా. మీరు మారాలి, లేకపోతే నేను మారతాను. మీరు ఉండాలి, లేకపోతే నేను ఉంటాను. మీరు ఉండండి, లేకపోతే నేను ఉంటాను. ఏదో ఒకటి చేయండి, డిసైడ్ చేసుకోండి. మీ చేతిలో ఉంది. ఇప్పుడు మంచిగా మర్యాదగా చెప్తున్నాం, మీ పేరు తీసుకోకుండా క్యూబ్ యూఎఫ్ఓ 2 ప్రొడ్యూసర్లకి మారండి. త్వరలో మారితేనే మీకు మంచిది. చాలామంది ఎగ్జిబిటర్స్ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ 10-12 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ ఈరోజు వాళ్ళకి ఏ ఉద్యోగం లేకుండా ఒకడు ఇక్కడ వాచ్మెన్గా పనిచేసుకుంటున్నాడు, ఒకడు బస్ స్టాండ్ దగ్గర పనిచేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి అవసరమా ఇవన్నీ చేయాలి? అవసరం లేదు. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావాలి. మంచి ఎగ్జిబిటర్లు మంచి సినిమాలు చేస్తారు వాళ్ళు. మీరు రేట్లు తగ్గిస్తే సినిమాలకి అవకాశం ఉంటుంది. మంచి థియేటర్స్ ఆంధ్రాలో మనకు ఎంత మంచి థియేటర్స్ ఇస్తారు, ఎంత ప్రేమిస్తారు సినిమాని అంటే ప్రపంచంలో అంత ప్రేమించరు నా దృష్టిలో. అంతా మన జనం అంతా గౌరవం ఇస్తారు. మన చిన్న బడ్జెట్ సినిమాలకి కూడా అక్కడ అంతే సేమ్ రెస్పెక్ట్ ఇస్తారు. చిన్న సినిమా బడ్జెట్ హీరో వచ్చినా కూడా ఆడికి కూడా సేమ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇది నా అనుభవం. నా అన్న తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ కాబట్టి నాకు అనుభవం. నాకు ఏ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఆంధ్ర వాళ్ళు అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేము తెలంగాణలో ఉండి మేము బాధపడుతున్నాం. మాకు అవసరం లేదు, మేము ఇంకా బాధపడము. మీరు మారితే మంచిది, లేదంటే మీరు చూసుకోండి. తర్వాత ఇక్కడ ఇది ఆగేది కాదు, ఇది స్టార్ట్ అయిపోయింది. నేను ఎంత కసితో ఇక్కడ అందరికీ పిలిపించానంటే, అందరికి ఇబ్బంది పెట్టానంటే నేను ఎంత సఫర్ అవుతున్నానో అది కూడా గుర్తుంచుకోండి. డిజిటల్ మార్కెట్, ప్రింట్ మీడియా, ఇక్కడికి వచ్చిన పెద్దలు, దశరథ మహారాజు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. దీని అమ్మ జీవితం అనుకుంటే చేస్తున్నారేమయ్య స్వాములు. చూశారు ఆయన ఎంత కసి ఉందో. మాలో కూడా ఎలాంటి కసి అంటే మామూలు కాదు. ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క లెక్క చెప్పుకుంటూ పోతే ఈరోజు అతి ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే, సినిమా వల్ల, అతి ముఖ్యంగా సినిమాల వల్ల, సినిమాలు చేస్తున్న కొంతమంది మహానుభావులు, గొప్ప గొప్ప మహారాజులు మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్గా మేము వెళ్ళకపోయినా డైరెక్టర్ వెళ్తారు, ప్రొడ్యూసర్ గారు వెళ్తారు. ఇట్లా స్వాములు చెప్పినట్టు ప్రతి ఒక్క దాంట్లో మేము పోటీ చేస్తూ అందరికి సపోర్ట్గా నిలబడాలని ఎంతో కసితో ఇక్కడ దాకా చేరుకొని ఆఖరికి అన్నీ తీసుకొని ఫస్ట్ కాపీ తీసుకొని మీ దగ్గరకు వచ్చినా ఎలాంటి పనులు చేసినా కానీ మీరెవరు, మీ కథ ఎవరు అన్నట్టు అనడంతో మా బ్రహ్మాండ డైరెక్టర్ గారు మన మధ్య ఇక్కడ మీ ముందు కానీ మనకు అసలు లేకుండా వెళ్ళిపోయారు. అంటే ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. సినిమా చేయటం ఒక విషయం అనుకుంటే, డిజిటల్ మార్కెట్, క్యూబ్, యూఎఫ్లు, పిఎస్డి
ఇవి ఇవి ఇంత 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 దారుణంగా తయారైపోయారు. ఇలాంటి అన్నిటినీ చిన్న సినిమా చిన్న వాళ్ళని చూడకండి. ఎంతో కష్టపడతాం. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా 24 క్రాప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. పెద్ద సినిమా అయినంత మాత్రం 1000 మంది ఉంటారేమో. చిన్న సినిమా అయితే 24 క్రాప్స్, అల్లనే 24 క్రాప్సే. కానీ లెక్కలనే తేడా. ఈ లెక్కలలో ప్రతి ఒక్కరు మేము కష్టపడి ప్రతి ఒక్కరిని చేసేది. పెద్ద సినిమాలు మా స్వామి గారు అన్నట్టు 250 సినిమాలల్లో 200 సినిమాలు చిన్నయే. పెద్ద సినిమాలు ఒక 20, 30, 40 రిలీజ్ అయితే అన్నీ అవే చూస్తారా? ఓటీటీలలో కూడా మన చిన్న సినిమాలు కావాలి, చిన్న వాళ్ళ సినిమాలు కావాలి. ఇప్పటికి నేను 6 సినిమాలకు దాకా మాట్లాడి బిజినెస్ గురించి ఏంది, వ్యాపారం ఏంది అవన్నీ తెలియక చాలా మంది వస్తే చెప్పాను. నాకు స్వామి చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు జయో రామానుజ స్వామి ఇట్లా మా గురుగారులు ఇట్లా చెప్పారు. సీఎం అన్నా కానీ చేయడం అంటే అంత గొప్ప విషయమే. కానీ అక్కడికి పోవటానికి మనకి ఎన్ని ఉన్నాయని. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సినిమా అనేది సినిమానే. ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరం కలమ తల్లి ముద్దు బిడ్డలమే. అక్కడ ఇక్కడ అనేది కాదు. ప్రతి ఒక్కరం మనందరికీ సినిమా అనేది ప్రతి ఒక్కరు ఇష్టపడి ఇక్కడ దాకా చేరుకున్నాం, వస్తున్నాం. మీరందరూ సపోర్ట్ చేస్తే డిజిటల్ మీడియా, ఇక్కడున్న ప్రతి డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా మీరందరు కలిసి ప్రతి ఒక్కరికి చేరేలా చేస్తే మాలో ఉన్న కసి, మాలో ఉన్న బాధ మా సిరాజ్ గారు స్వామి చెప్పినట్టుగా బలంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ డిజిటల్ రేట్లు నా పేరు స్పందన. చిన్న సినిమాలు ఆడితే మాకు అందరికీ క్యారెక్టర్లు అనేవి దొరుకుతాయి. ఇంకా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి చిన్న సినిమాల పక్క కొంచెం మనకి సపోర్ట్ కావాలి. అందరికీ క్యారెక్టర్లు కూడా లభిస్తాయి.